వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 23 జూలై 2025 చంద్రబాబు విజన్కి తార్కాణం ఇదే అని ఆ రోజు మనం వ్యాఖ్యానించుకున్నాం. ఎందుకు ఏంటి అని అంటే, కేవలం జనవరిలో మాట్లాడినటువంటి 5 నిమిషాల సమయంలో ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్, ఆయన ఎక్స్ప్రెస్ చేసినటువంటి వ్యూస్, వీటన్నిటితోటి మేము చాలా అంటే చాలా ముగ్ధులయ్యి ఆకర్షితులయ్యి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నామని చెప్పి 6 నెలల తర్వాత దావోస్లో 2025 దావోస్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కేవలం 5 నిమిషాలు మాత్రమే మాట్లాడి 6 నెలల్లో భారతదేశానికి, అందులో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల లిస్ట్ తోటి వచ్చేసారు దుబాయ్ ఆర్థిక మంత్రి. సో 5 నిమిషాలు 6 నెలలు అని చెప్పి అప్పుడే మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ వెళ్తున్నారు, డైరెక్ట్గా దుబాయ్కే వెళ్తున్నారు. దుబాయ్ అంటే తెలియాల్సిందే మీకు, అప్పట్లో ఉన్నటువంటి వివరాలు ఇవన్నీ కూడా. ఈ 5 నిమిషాల్లో ఏం జరిగింది, ఎందులో పెడుతున్నారు, డ్రోన్స్, ఎలక్ట్రానిక్, ఏరోస్పేస్, తర్వాత టూరిజం, హోటల్ మేనేజ్మెంట్, వీటన్నిటిలో కూడా దగ్గరగా 1600 నుంచి 2000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నాము అని చెప్పి కూడా చెప్పారు. తర్వాత ఇది కేవలం ఇనిషియేషన్ మాత్రమే, ఇంకా ఎక్కువ భారీ స్థాయిలో పెడతామని కూడా చెప్పారు. 2030 నాటికి భారతదేశం 500 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ వాటానే 160 గిగావాట్లు ఉంటుంది. అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ, ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఈ క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమరావతి భవిష్యత్తుని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది అని ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ మాకు ఆ రోజు చాలా బాగా నచ్చింది అని చెప్పి ఆయన కూడా చెప్పారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ వెళ్తున్నారు. అందులో ఏ పెట్టుబడులు వస్తాయి ఏంటని చూస్తే ముందుగా టూరిజం రంగానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే మొత్తం 3 దేశాల్లో దుబాయ్, అబుదాబి, యుఏఈ 3 ప్రాంతాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటన అయితే సాగబోతోంది. ఆల్రెడీ వైజాగ్కి సంబంధించినటువంటి చూసాం మనం, గూగుల్ ఏఐ హబ్, నాట్ డేటా సెంటర్, గూగుల్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అనేది అక్కడ పెట్టబోతున్నారు. విచ్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ డేటా సెంటర్స్. అది మైక్రోసాఫ్ట్, టీసీఎస్, రైడెన్, తర్వాత గూగుల్ వాళ్ళదే ఇంకొక డేటా సెటప్ అందులోనే, హబ్లోనే. తర్వాత మనకి సిఫీ వాళ్ళది కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళవి ఇంకా వరుసగా వచ్చేటువంటి క్రమంలో విశాఖపట్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా మారబోతోంది అనేటువంటి సంకేతాలు ఇచ్చిన తర్వాత ఇక దుబాయ్, యుఏఈ, అలాగే అబుదాబి ఇక్కడి నుంచి కూడా పెట్టుబడులు తీసుకురావాలి, వీళ్ళని కూడా ఇందులోకి చేసుకుంటే అంటే ఒక వ్యూహం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. వైజాగ్ సెంట్రిక్గా గ్లోబల్ లెవెల్లో ఎలాగా ఆంధ్రప్రదేశ్ ఒక కీ ప్లేయర్గా మారబోతోంది అని చెప్పి. బంగాళాఖాతానికి సంబంధించినటువంటి కోస్ట్లో మనకి నియర్ బై ఉన్నటువంటి కంట్రీస్ తోటి ఇప్పుడు ఇటు దుబాయ్కి పెట్టుకుంటే కనుక ఏ విధంగా ఈ అబుదాబి కావచ్చు, యుఏఈ కావచ్చు, తర్వాత దుబాయ్ కావచ్చు, మిగతా కంట్రీస్ తోటి వరుసగా ఒక్కొక్కళ్ళతో ఏ విధంగా సంబంధ బాంధవ్యాలు నెరపొచ్చు. అటు భారతదేశం దౌత్యపదంగా మోడీ గారు చూసుకుంటుంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కీలకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజికల్ ఎవల్యూషన్లో కీలకంగా మారుతుంది. సో ఆ రోజు 5 నిమిషాల్లోనే ఆకర్షితులై 6 నెలల్లోనే పెట్టుబడులు పెట్టడానికి, ఎంఓయూ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి యుఏఈ బృందం మరి ఇప్పుడు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే అక్కడికి వెళ్ళి పెట్టుబడుల వివరాలు వీటన్నిటి మీద కూడా ప్రజెంటేషన్ ఇస్తే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అవకాశాలకు సంబంధించి, అలాగే స్ట్రాటజిక్ కొలాబరేషన్ బిట్వీన్ 2 పార్టీస్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కిను మిగతా దేశాలకి పెట్టుకుంటే ఏ విధంగా ముందు ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకో పక్క నారా లోకేష్ ఏమో ఆస్ట్రేలియాలో తీసుకొచ్చేటువంటి పెట్టుబడులు, అక్కడ వాళ్ళకి సంబంధించి మనం చూసాం, స్పెషల్ ఇన్వైటీస్ దీనికి సంబంధించి వెళ్ళి అక్కడ ఆస్ట్రేలియా మేయర్ వీళ్ళందరితో కూడా మాట్లాడారు. అందులో ఉన్నటువంటి వాళ్ళతోటి, సిడ్నీ మేయర్ తోటి ఇలా చాలామందితో మాట్లాడారు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్ఆర్ఐలే, ప్రవాసాంధ్రులే మాకు బ్రాండ్ అంబాసిడర్స్ అంటూ కూడా అందరి మీద బాధ్యత అనేది పెట్టారు. ఇవన్నీ చూసాం. సో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చేటువంటి పెట్టుబడులే చాలా కీలకం. ఇప్పటిదాకా ఏంటంటే వీళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అన్న దాని మీద, అలాగే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అన్న దాని మీద పెట్టుబడుల వివరాలు, అలాగే రాయలసీమకు వచ్చేటువంటి ఏరోస్పేస్ ఇండస్ట్రీ, ఆటోమోటివ్ ఇండస్ట్రీలో రేమండ్స్ వాళ్ళు వచ్చేది కావచ్చు. సో గ్రౌండ్ అయ్యేటువంటి పెట్టుబడుల విషయంలోనే అత్యంత కీలకంగా ఉండబోతున్నారు. గతంలోనే ఎంఓయూ చేసుకున్నటువంటి యుఏఈ ప్రభుత్వంతో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ ఆయన గతంలో ప్రకటించినటువంటి వివరాలతోటి ఇప్పుడు పెట్టుబడులు గ్రౌండ్ అవ్వబోతున్నాయి అన్నటువంటి ఇన్ఫర్మేషన్, అందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ వెళ్ళారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తోంది. సో మొత్తం 3 ప్రాంతాల్లో జరిగేటువంటి సదస్సులతోటి పారిశ్రామికవేత్తలు ఏ విధంగా ముందుకు వస్తారో, అలాగే ఇతర ఏ రంగాల్లో ప్రజెంట్ కొలాబరేషన్ వచ్చేసి టూరిజం అండ్ డెవలప్మెంట్ అండ్ మేబీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా వాళ్ళు ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచి టూరిజం, హాస్పిటాలిటీ వీటి మీద ప్రధానంగా దృష్టి పెడుతున్నారు అనేది కూడా
తెలుస్తున్నటువంటి అంశం. ఏదేమైనప్పటికీ బ్యాక్ టు బ్యాక్ వెళ్తున్నారు, పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. 16 నెలల్లోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అలాగే దేశంలోనే మహారాష్ట్ర తర్వాత 2వ ప్లేస్లో అత్యధిక పెట్టుబడులతోటి మహారాష్ట్ర ఉంటే సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉండడం అనేది గర్వకారణం అని చెప్తున్నారు. సో ఇది ఇలాగే ఒరవడి కొనసాగితే ముందు మరింతగా పెట్టుబడులు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుందనేది తెలుస్తున్నటువంటి అంశం. ఇంకా అప్డేట్స్ అనేవి చాలా వరకు తెలియాలి దీనికి సంబంధించి, ఏ విధంగా ఏ కంపెనీలు ఇంకా రాబోతున్నాయి, అలాగే ఏ దేశాలు భారతదేశంలోనూ అందులో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతున్నాయి అనేది కూడా ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇంకా అందాల్సి ఉంటాయి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.